ప్యారిస్‌లోని ఒక పెద్ద మ్యూజియంలో బలమైన గ్లాస్ వెనుక ఒక చిన్న పెయింటింగ్ వేలాడుతూ ఉంటుంది. రోజు వేలాది మంది అక్కడికి వస్తారు, లైన్‌లో నిలబడతారు, నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. ఆ పెయింటింగ్ పేరు మోనాలిసా. కానీ ప్రశ్న ఇదే, ఎందుకు ఈ పెయింటింగ్ అంత ఫేమస్? ఎందుకు ఆమె స్మైల్ చూస్తే వింతగా అనిపిస్తుంది? మరి ఆ పెయింటింగ్‌లో ఉన్న మహిళ ఎవరు? ఈరోజు ఈ రహస్యాన్ని నెమ్మదిగా తెలుసుకుందాం. మోనాలిసాని 500 ఇయర్స్ బ్యాక్ ఒక గొప్ప ఆర్టిస్ట్ అయిన లెనార్డో డావిన్సీ పెయింట్ చేశారు. లెనార్డో కేవలం పెయింటర్ మాత్రమే కాదు, అతను సైంటిస్ట్, ఇన్వెంటర్, థింకర్ కూడా. అతను ఈ పెయింటింగ్ మీద చాలా ఇయర్స్ పనిచేశాడు. మరింత ఆశ్చర్యం ఏమిటంటే అది ఎవ్వరికీ ఇవ్వలేదు, తనతోనే ఉంచుకున్నారు చివరి వరకు. ఎందుకు? ఇది సాధారణ పెయింటింగ్ కాదు కాబట్టేనా? చాలా రోజుల పాటు ప్రజలు ఈ పెయింటింగ్లో ఉన్న వ్యక్తి ఒక క్వీన్ లేదా రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళ అని అనుకున్నారు. కానీ మోడర్న్ హిస్టోరియన్స్ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నారు. ఆమె పేరు లీసా డెల్ జియోకాండో. ఆమె క్వీన్ కాదు, రాయల్ ఫ్యామిలీలో కూడా లేదు. ఆమె ఫ్లోరెన్స్, ఇటలీలో ఉన్న ఒక రిచ్ మర్చెంట్ భార్య. అందుకే ఈ పెయింటింగ్ని లా జియోకాండో అని కూడా పిలుస్తారు. మోనా అంటే ఓల్డ్ ఇటాలియన్లో మేడం లేదా మిలేడీ అని అర్థం. మోనాలిసా ఈక్వల్స్ టు మేడం లీసా. సింపుల్ బట్ ఇంట్రెస్టింగ్, రైట్? ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. లినార్డో ఎక్కడా ఈ పెయింటింగ్లో ఉన్నది లీసా అని రాయలేదు. సిగ్నేచర్ లేదు, ఒక లేబుల్ కూడా లేదు. అందుకే కొందరు ఇప్పటికీ అడుగుతారు, ఇస్ ఇట్ రియలీ లీసా ఆర్ హిస్ ఇమాజినేషనా, లేకపోతే ఇట్స్ లెనార్డో హిమ్సెల్ఫా అని. ఆన్సర్స్ లేవు, కానీ క్వశ్చన్స్ మాత్రం ఇంకా ఉన్నాయి. మోనాలిసా పెయింటింగ్లో ఫేమస్ పార్ట్ ఏదంటే హర్ స్మైల్. కొన్నిసార్లు హ్యాపీగా ఉంటుంది, కొన్నిసార్లు సీరియస్గా కనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు స్మైల్ ఉందా లేదా అనిపిస్తుంది. లెనార్డో ఒక స్పెషల్ టెక్నిక్ వాడారు, దాన్నే స్ఫుమాటో అంటారు. స్ఫుమాటో టెక్నిక్ అంటే లైట్, షాడో రెండింటినీ స్మూత్గా మిక్స్ చేయడం. అందుకే మీరు కదిలితే ఆ స్మైల్ కూడా మారుతున్నట్టు అనిపిస్తుంది. సైంటిస్ట్ పెయింటింగ్ని క్లోజ్గా చూశారు. ఆమె కళ్ళల్లో టైనీ లెటర్స్, బ్యాక్గ్రౌండ్లో స్ట్రేంజ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, రియల్ ప్లేస్కి మ్యాచ్ కాని ల్యాండ్స్కేప్. లెనార్డోకి పజిల్స్, కోడ్స్ చాలా ఇష్టం. సో మేబీ ఈ పెయింటింగ్ ఒక సీక్రెట్ మెసేజా? 1911లో షాకింగ్ థింగ్ జరిగింది. మోనాలిసా మ్యూజియం నుంచి దొంగలించబడింది. 2 ఇయర్స్ పాటు ఎవరికీ అది ఎక్కడుందో తెలియలేదు. తర్వాత దొరికినప్పుడు ఈ పెయింటింగ్ ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది. మిస్టరీ మేక్స్ థింగ్స్ బిగ్గర్. ఈరోజు మనకు చాలా వరకు తెలుసు ఆమె ఎవరో, కానీ ఇంకా తెలియని విషయాలు. ఆమె ఏం ఆలోచిస్తోంది, లెనార్డో ఎందుకు దాచిపెట్టుకున్నాడు, ఆ స్మైల్ నిజంగా ఏం చెప్తోంది. ఒక చిన్న పెయింటింగ్, ఒక రియల్ ఉమెన్, మరియు 500 ఇయర్స్ మిస్టరీ. అందుకే మోనాలిసా ఇప్పటికీ మనల్ని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తుంది. If you like this mystery, please like, share and subscribe and comment for more videos.